బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త బలహీనపడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కానీ దాని అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతోందని వాతావరణ కేంద్రం డైరెక్టర్ వివరించారు. దాని ప్రభావం వల్ల తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. వచ్చే వారం రోజుల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని వెల్లడించారు. అవకాశం ఉంది. ఎక్కువగా కూడా దక్షిణ తెలంగాణ, తూర్పు జిల్లాలు నల్లగొండ, ఖమ్మం ఈ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల తేలికపాటి వర్షం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లాగే రేపు కూడా చూసుకున్నట్లయితే తెలంగాణలో 1-2 చోట్ల క్లౌడీ కండిషన్స్తో పాటుగా 1-2 చోట్ల అతి తేలికపాటి నుంచి తేలికపాటి వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఈ డ్రై కండిషన్స్ ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి ఈ ఉష్ణోగ్రతలు ఏవైతే ఉన్నాయో ఉదయం పూట అట్లాగే మధ్యాహ్నం పూట అవి నార్మల్ కండిషన్స్ కూడా కన్నా కూడా 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆ పిదప 2వ తారీఖు నుంచి నార్మల్ వాల్యూస్ కన్నా కూడా తగ్గి చలి తీవ్రత 1-2 తారీఖుల్లోని